హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా గులాబ్ జామున్స్తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్ ఏదైనా ఒకటి తీసుకోవాలి. దానిలోకి ఒక స్పూన్ మైదా పిండి, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మైదా పిండి కార్న్ఫ్లోర్ వేయడం వలన గులాబ్ జామున్స్ క్రాక్స్ ఏం లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని నెమ్మదిగా వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలి. చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా కలుపుకూడదండి. వేళ్ళతో మాత్రమే ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దాని నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. చూసారు కదండి, మనం పిండిని బాగా ప్రెస్ చేస్తూ చేయకపోవడం వల్ల బాల్స్ అనేవి మనకి క్రాక్స్ ఏం లేకుండా వస్తాయి. అదేవిధంగా మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న గులాబ్ జామున్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ ఉండకూడదండి, నార్మల్ హీట్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపటికి అవే పైకి తేలుతాయి. అప్పుడు గరిటెని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేము ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. మరీ మీడియం ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నా సరే అవి పైన ఫ్రై అవుతాయి కానీ లోపల మాత్రం కుక్ అవ్వవు. చూసారు కదా, కంటిన్యూస్గా ఇదే విధంగా కలుపుతూ ఫ్రై చేయడం వలన మనకి జామున్స్ అంతా కూడా ఒకటే కలర్లోకి వస్తాయి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన జామున్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామున్స్ పాకం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1/2 కిలో షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. ఈ విధంగా షుగర్ కరిగిన తర్వాత దానిలోకి ఒక 1/2 స్పూన్ ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. గులాబ్ జామున్స్కి స్టిక్కీగా ఉండాలండి. పాకము తీగ పాకం రాకూడదు. మన ఫింగర్స్తో పట్టుకుంటే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. తీగ పాకం వచ్చినా సరే మళ్ళీ జామున్స్ పాకాన్ని పీల్చుకోవు. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్లోకి యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా జామున్స్ పాకంలోకి డిప్ చేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదండి, 1 అవర్కి జామున్స్ చాలా సాఫ్ట్గా పాకాన్ని పీల్చుకొని రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ జామున్స్తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఐస్ క్రీమ్ మిక్స్ కోసం కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీడిపప్పుని బాదం పప్పును కూడా చాలా చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోవాలి. మనం ముందుగా పాకం పట్టుకున్న పాన్ని పెట్టుకొని 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకొని ఒక 1/2 కప్పు షుగర్ని కూడా వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. తర్వాత మనం చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి. ఈ పాలలోకి మన గులాబ్ జామున్స్లో ఉన్న పాకాన్ని కూడా ఒక స్పూను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పాకం యాడ్ చేయడం వలన ఐస్ క్రీమ్లోకి గులాబ్ జామున్ ఫ్లేవర్ కూడా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 20 మినిట్స్ పాలను బాగా మరిగించుకుంటే చూసారు కదండి, పాలు ఈ విధంగా థిక్గా అవుతాయి. ఇప్పుడు ఈ పాలలోకి మనం రెడీ చేసుకున్న గులాబ్ జామున్స్ని యాడ్ చేసుకొని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మరొక 5 మినిట్స్ కుక్ చేయడం వల్ల జామున్స్ ఈ పాలను పీల్చుకొని ఇంకా సాఫ్ట్గా రెడీ అవుతాయి. ఈ విధంగా మరొక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని బాగా చల్లారబెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చల్లగా అయిన తర్వాత దీనిని ఏదైనా ఒక బాక్స్లోకి వేసుకొని 6 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోవాలి. 6 అవర్స్ తర్వాత చూసేటప్పటికి మనకి గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. గులాబ్ జామున్స్ ఈ పాలు అలాగే డ్రై ఫ్రూట్స్తో మిక్స్ అవ్వడం వల్ల ఇంకా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.